ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఈ రోజున మనం ఏం వాక్యం ధ్యానించుకోబోతున్నామో దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునాయన స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి యేసునాయన, మేమేం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో అది నా ద్వారా శ్రోతలందరికీ వినిపించమని తండ్రి, నన్ను బోరుగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు అంశము, నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలమిచ్చును అనే అంశం. దీనికోసము రూతు గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగము నేను తీసుకున్నాను. అది నేను చదువుతాను, మీరు దయచేసి వినండి. రూతు 2వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగెనో అని చెప్పగా, అంటే బోయజు పొలంలో రూతు పనిచేయడానికి వెళ్ళింది. రూతు కథ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి రూతు పనిచేయడానికి వెళ్ళినప్పుడు బోయజు ఆమెను చూసి ఎవరు ఆమె అని అడుగుతాడు వాళ్ళ పనులని. ఆమె ఫలాని అని చెప్పినప్పుడు ఆమె దగ్గరికి వచ్చి, నేను అందరికీ, నా పనులందరికీ నేను నీ పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పాను, నువ్వు నీకు ఇష్టం వచ్చిన చోట నువ్వు పరిగె ఏరుకో అని చెప్పి చెప్తాడు. అక్కడ పనివారు చేదిన నీళ్లు తాగు, అట్లా అన్నీ, అంటే అన్నీ సమకూరుస్తున్నాడు అనమాట. సమకూర్చినప్పుడు ఆమె అడుగుతుంది, నేను పరదేశిని కదా, నా గురించి ఏం తెలిసి నువ్వు ఇంత కటాక్షం చూపిస్తున్నావు అని అడిగినప్పుడు బోయజ్ అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఎంత చక్కగా క్లియర్గా ఉంటాయండి బైబిల్ వాక్యాలు. మనం చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనమైతే మామూలుగా యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అనే అంశం మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. మామూలుగా బైబిల్లో వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవి అయి ఉన్నాయి. ఏమైనా మనం దేవునికి ప్రీతికరమైనది ఏమైనా చేస్తే ఆయన తప్పనిసరిగా ఆయన తిరిగి ఇస్తాడు మనకు. మనము ఎప్పుడు ఇచ్చే దాంట్లో ముందు ఉండాలి. ఎవరైతే మనకు తిరిగి ఇవ్వలేరు అని తెలుస్తుందో, వాళ్ళకి చాలా అవసరతలో ఉంటారో వాళ్ళకి మనం ఇవ్వాలి. అది దేవుడికి కంటబడుతుంది. ఇక్కడ రూతు చేసిన పనంతా, అత్త పట్ల చేసిన పనంతా చూసినాడు. అందుకని బోయజ్కు చాలా సంతోషమైంది. బోయజు కజిన్ అన్నమాట నయోమి. మరి ఆమె కోసము రూతు చేసిన పనులన్నీ విన్నాడు కాబట్టి అతను సంతోషించాడు. ఆమె పట్ల ప్రేమగా ఉంటున్నాడు. ఇక్కడ ఈ యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును అనే మాట అన్ని కాలాలకు సరిపడా సందేశం. ఇందులో దైవాశీర్వాదాలు, భద్రత, దేవుని హృదయపూర్వకంగా విశ్వసించిన వారికి దొరుకుతాయి అనే విషయము స్పష్టంగా తెలుస్తూ ఉంది. దేవుడు విశ్వాసము, విశ్వాస్యత ఉన్నవారికి విస్తారంగా తిరిగి ఇస్తాడనే సత్యం మనకు కనపడతా ఉంది. ఈ లోకంలో ఈనాడు కూడా విశ్వాసంతో నడిచేవారికి అందరికీ కూడా ఈ ఆశీర్వాదము వర్తిస్తుంది. మనము హృదయపూర్వకంగా దేవుని సేవిస్తే, హృదయపూర్వకంగా దేవుని నామాన మనం ఎవరికైనా సహాయపడితే ఆయన తప్పనిసరిగా మనకు తిరిగి ఇస్తాడు. రూతు యొక్క విశ్వాస నడకను దేవుడు చూశాడు. బోయజు ఆమెతో మాట్లాడిన మాటలు నిశ్చితంగా పరీక్షించండి. దేవుని రెక్కల కింద నివసించుట అంటే ఆయన ఇచ్చు భద్రత, సమకూర్పు, సమాధానంతో నివసించుట. ఏమేం చేసింది వాళ్ళ అత్తకు అనేది మనం గమనించాలి. ఎందుకంటే బోయజు చెప్తున్నాడు కదా, నీ అత్తకు చేసినది నేను విన్నాను, అందుకనే నీ పట్ల కటాక్షం చూపిస్తున్నాను, అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తున్నాను అని చెప్పి రూతుకు పర్టికులర్గా చెప్తూ ఉన్నాడు. అందుకనే మనము ఏ వాక్య భాగమైనా సరిగ్గా చదివితే మనకు బాగా అర్థమైపోతుంది. మనల్ని ఆ ప్లేస్లో పెట్టుకుందాం. రూతు
ప్లేస్లో మనం కూడా పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, మనకు ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలి? నీవు చేసిన పని అంతా దేవుడు చూశాడు, దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు అని అనుకోవాలి. మనల్ని మనమే చెప్పుకోవాలి. అందుకనే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలి అనే విషయం కూడా మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రూతు చేసిన పనులు మనము ఆలోచిస్తే, రూతు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో ఉండే మాటలు 1వ అధ్యాయము 16, 17 చదువుతాను. ఈమె కథ బ్రీఫ్గా చెప్పాలంటే, నయోమి బెత్లెహేం నుంచి తన భర్తతో కలిసి, భర్త పేరు ఎలిమెలెక్ ఏమనుకున్నాడంటే, బెత్లెహేంలో కరువు వచ్చింది. బెత్లెహేం పేరు రొట్టెల ఇల్లు, దాని మీనింగ్. మరి రొట్టెల ఇల్లులో కరువు వచ్చిందంటే అది దేవుడి ఉగ్రతకు సూచన. వీళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళ మీద కరువు వచ్చేటట్టు చేశాడు దేవుడు. అయితే ఈ పనిష్మెంట్ తప్పించుకోవాలని చెప్పి ఎలిమెలెకు తన భార్యను 2 కుమారులను తీసుకొని వేరే మోయాబ్ దేశానికి వెళ్ళిపోతాడు. మోయాబ్ దేశంలోకి వెళ్ళడము దేవుడికి ఎంతమాత్రం ఇష్టం లేదు. తన మీద ఆధారపడాలి అని ఆశిస్తున్నాడు దేవుడు. అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక భర్తను కోల్పోయింది నయోమి. 2 కొడుకులు కూడా మోయాబీరాళ్లను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ కొడుకులు 2 కూడా చనిపోయారు. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరు చేసిన పనికి వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా? దేవుడికి ఇష్టం లేని పని చేస్తే ఎప్పుడు కూడా నష్టాలే వస్తాయండి. వీళ్ళిద్దరు కుమారులు చనిపోయిన తర్వాత ఈ లోపల యెరూషలేము మళ్ళీ ఆశీర్వదించబడింది. బెత్లెహేంలో బాగా ఫుడ్ ఉంది అని తెలిసిన నయోమి తిరిగి తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అయితే కోడళ్ళిద్దరూ తనతో పాటు రావడము తనకు ఇష్టపడలా. చాలా కారణాలు ఉన్నాయి దానికి. కానీ వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా ఆమె ఏం చెప్పిందంటే, మీరిద్దరూ మీ తల్లిదండ్రుల ఇళ్ళకి వెళ్ళిపోండి. మామూలుగా ఒక కొడుకు చనిపోతే ఇంకొక కొడుకు ఇచ్చి పెళ్లి చేసేది అక్కడ అలవాటు. ఆమెకుండేది ఇద్దరు చనిపోయారు. ఈ వయసులో నేను మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు పుట్టించుకున్నా కూడా వాళ్ళంత పెద్దోళ్ళు అయ్యేంతవరకు మీరు ఒంటరిగానే జీవించాలి కదా. అందుకని అట్లాంటి కష్టం లేకుండా మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, వెంటనే వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి అని మంచిగా అడ్వైజ్ ఇచ్చింది. అయితే ఓర్పా మాత్రం వెళ్ళిపోయింది. 2 కోడళ్ళు, రూతు, ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమంటుంది, నేను నీతో పాటే వస్తాను, నన్ను వెనక్కి పొమ్మని చెప్పద్దు అని చెప్పి ఈ మాటలు అంటుంది. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టువనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి చెందదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. ఆ మాటలు ఎంత ధైర్యంగా చెప్తా ఉంది చూడండి. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. రూతు తెలియని ప్రాంతమైనా కూడా తన అత్తతో పోవాలి, అత్తను వెంబడించాలి, అత్తకు సేవ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఆమె ముందుకు అడిగేసింది. అంతేకాకుండా విరామం లేకుండా ఆమె పనిచేయటం వల్ల బోయజు అనుగ్రహం పొందింది. అతనే ఆమె జీవితంలో రిడీమర్ అయ్యాడు, విడుదల చేసేవాడు అయ్యాడు. దావీదుకు ఆమె తాతమ్మ అయింది, యేసయ్య వంశావళిలోకి వచ్చింది. దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఊహించలేనంత ఆశీర్వాదం వస్తుందని రుజువు చేయబడింది ఆమె జీవితం ద్వారా. యేసయ్య ఎప్పుడు కూడా మనల్ని బహుమతులు ఇవ్వకుండా వదిలిపెట్టాడు. మనం చేసిన పనికి తప్పనిసరిగా బహుమతులు ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నేను త్వరగా వస్తున్నాను, మీరు చేసిన పనులను బట్టి మీకు ఇవ్వడానికి బహుమతులు తీసుకొని వస్తున్నానని చెప్పాడు. మనకి మధ్యాకాశానికి ఎత్తపడినప్పుడు మనం చేసిన పనులను బట్టి మనకు బహుమతులు వస్తాయి. అదే 7 ఏళ్ల కాలంలో జరిగే పని. విశ్వాసులకు కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఏంటి? మనం చేసిన పనులను బట్టి ఎన్ని ఆత్మలు తీసుకొచ్చామని దాన్ని బట్టి మనకు బహుమతులు ఇవ్వబడతాయి. మరి ఈ విధంగా ఆశీర్వాదాలు ఆమెకు ఇచ్చాడు ఆయన. యోవేలు 2:25లో తన ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు,
అంటే పనిష్మెంట్ అయిన తర్వాత వెంటనే ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా అట్లాగే కనపడుతుంది. అక్కడ వాళ్ళ పంటంతా మిడతలు తినేసినాయి. అంటే అది దేవుడిచ్చిన పనిష్మెంట్. అయితే తర్వాత మీరు బుద్ధి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని బాగు చేస్తాను, మిడతలు తిన్నదంతా తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. మనము ఎవరికైనా ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి మనకు తప్పనిసరిగా ఇస్తాడు అనే విషయం యేసుప్రభువే కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. లూకా 6:38 చదవండి. అణచి కుదించి పొంగి పొర్లేంత వరకు ఇస్తాడని రాయబడింది. మన సమయము హృదయము ఇచ్చినప్పుడు ఆయన కృపా సమాధానం సమకూర్పు సమృద్ధిగా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే ఫిలిప్పీ పత్రిక 4:19 చెప్పబడినట్లు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఉన్న ప్రతి అవసరంను తీర్చును అని రాయబడింది. ఆయన స్టేటస్కు సరిపడా ఇస్తాడు. మనం అడిగినంత కంటే, ఊహించినంత కంటే, ఊహకు అందనంత ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతృప్తిపరిచేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కరుణించి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. విశ్వాసము, నమ్మకత్వము, కష్టపడి పనిచేసే స్వభావము ఇవన్నీ కూడా రూత్లో కనపడతాయి. మంచి గుణగణాలు, కనికరముతో నడుచుకునుట, ధైర్యము, నమ్మకము ఉన్న రూతును దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే కేవలము ఇహలోకపరమైన ఆశీర్వాదాలు అనుకోవద్దండి. మనకు ఇహలోకపరమైన ఆశీర్వాదాల కంటే అవసరమైనటి పరలోక ఆశీర్వాదాలు. పరలోక ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకు సమకూరుస్తున్నాడు దేవుడు. యేసయ్య మన నమ్మకత్వాన్ని విపరీతంగా ఆశీర్వదిస్తాడు. ప్రతి పరీక్షను సాక్ష్యంగా మారుస్తాడు. శ్రమను ఉద్దేశంగా మారుస్తాడు. మరి ఈ ఎందుకు నువ్వు చేసిన పనులన్నిటిని బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించను అని బోయజ్ అన్నాడు కదా. ఆమె ఏం చేసింది అంటే ఒక 5 పాయింట్స్గా చెప్తాను మీకు. ఆమె ఫెయిత్ ఓవర్ ఫియర్, అంటే భయపడకుండా విశ్వాసంతో ముందుకు నడిచింది. అది పాయింట్గా మళ్ళీ చెప్తాను నేను. భర్తను పోగొట్టుకుంది, అయినా కూడా అత్త పట్ల నమ్మకత్వం చూపిస్తూ ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలను అని కష్టపడి పనిచేసి అత్తను పోషిస్తూ ఉంది. ఎంత శ్రమల్లో ఉన్నా కూడా దేవుని కృప ఉంది. దేవుని కృపే కాకుండా మనుషుల కృప కూడా పొందింది. అక్కడ తోటి పనివారితోనూ, బోయస్తోనూ. అంటే రూతు బెత్లెహేంకు అత్తతో పాటు వచ్చేటప్పుడు ఆమెకు తెలుసు, అత్త నన్ను పోషించలేదు, అత్తకి ఏం ఆస్తులు అట్లాంటివన్నీ ఏం లేవు. ఎందుకంటే మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ బంధువులు తీసేసుకుంటారు. మరి పంటలు ఏముండవు. నేను కష్టపడి పనిచేసి మా అత్తను పోషించాలనే విషయం ఆమెకు తెలుసు. కష్టపడేదానికి నిర్ణయించుకొనే వచ్చింది. తర్వాత 2వ అధ్యాయంలో చూస్తే ఆమె బోయజ్ పొలంలో పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇవన్నీ తర్వాత 3వ అధ్యాయంలో నయోమి చెప్తుంది, నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు బోయజ్ దగ్గరికి వెళ్ళు, ఆయన కాళ్ళ దగ్గర పడుకో, తర్వాత అతను అనుగ్రహిస్తాడు, మనల్ని విడిపించే దగ్గర బంధువు అతనే అని చెప్పినప్పుడు విధేయతతో ఆమె అత్త చెప్పిన మాటలన్నీ ఉన్నట్టుగా చేసింది. అందుకనే ఆశీర్వాదాలు పొందింది. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏం అర్థం చేసుకోవాలి? మనము ఏం చేశాము అనేది మనల్ని మనం పరీక్షించుకుంటే దానికి తగిన బహుమతులు ఇహలోకపరమైన వాళ్ళు ఇవ్వకపోయినా, ఇహలోకపరంగా మనకేం దక్కకపోయినా, పరలోకం నుంచి చూస్తున్న దేవుడు మన చుట్టూ ఉన్నాడు కదా. సర్వజ్ఞాని, సర్వవ్యాపి ఆయనకు తెలుసు మనం చేసేటివన్నీ. మన అంతరంగంలో ఆలోచనలు తెలిసిన ఆయన మన మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తే తప్పనిసరిగా మనకు తిరిగి ఇస్తాడు దేవుడు. ఈ విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. రూత్ యొక్క సమర్పణ ఆశీర్వాదాలు తెచ్చింది. కేవలము ఇహలోక ఆశీర్వాదాలే కాకుండా ఆమెకు పరలోక ఆశీర్వాదం ఇచ్చినాడు కదా దేవుడు. ఆయన వంశావళిలోకి తీసుకున్నాడు రూతును. ఎంత కొనియాడబడింది. అన్యుల దేశంకి వచ్చి వాళ్ళ మధ్యలో ఇమిడిపోయి వాళ్ళ కృప అనుగ్రహం పొందింది అంటే ఎంత గొప్ప విషయం. మరి ఆమె నిస్వార్థ ప్రేమ అందరూ చూశారు. ఆమె పొందిన ప్రతిఫలము అందరూ కొనియాడారు. బోయజు ఆమె పట్ల తన హస్తం చాపాడు, ఆపన్న హస్తం చాపాడు. అప్పుడు విలువైన విడుదల ఆమె సంపాదించుకుంది.
ఇప్పుడు కొన్ని పాయింట్స్ వైస్గా మనం చూద్దాము. ఆ, ఆమె విశ్వాసంతో ముందడుగు వేసింది. యెహోవా దేవుడు ఎవరో తెలియదు తనకి, కానీ అత్త చెప్పిన మాటలను బట్టి యెహోవా దేవుడు చాలా గొప్పవాడని తెలుసుకుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, అత్త మామల్లాగా కష్టం వస్తానే వెళ్ళిపోవాలా దేవుణ్ణి వదిలిపెట్టి అని అనుకోలే. మనం కూడా నోటీస్ చేయాలి. మనం బైబిల్లో ప్రతి క్యారెక్టర్ని చూసి మంచి ఏదో చెడేదో తెలుసుకొని అది దేవుడిస్తాడు. అది జ్ఞానం, మనకు జ్ఞానము వివేచన ఇస్తాడు దేవుడు. వివేచన ద్వారా మనం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఏ మార్గంలో వెళ్తే మంచిది, ఏ మార్గంలో వెళ్తే చెడ్డది అనేది మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూనే ఉంటాడు. అది మనం గ్రహించాలి. అప్పుడు విశ్వాసంతో ఈమె ముందడుగేసింది. రూతుకు విశ్వాసం ఎలా వచ్చింది? వినుట వల్ల విశ్వాసం వచ్చింది. తన అత్త దేవుడే నా దేవుడు అంటుంది, నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఆ దేవుడి గురించి ఏం తెలుసు అంటే విని ఉంటుంది. రాహాబ్ ఏ విధంగా తన దేశంలోకి ఇజ్రాయెల్ వేగులు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడినప్పుడు వాళ్ళతో చెప్తుంది, మీ గురించి మేము విన్నాము, మాకు చాలా భయం మీరంటే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడు అదే ఎర్ర సముద్రం చీల్చి మిమ్మల్ని బయట తీసుకొచ్చాడని మాకు తెలుసు. ఇలాంటివన్నీ చెప్పి ఆమె వినడం ద్వారానే విశ్వాసం పెంచుకుంది. అదేవిధంగా రూతు కూడా వినడం ద్వారా విశ్వాసం పెంచుకుంది. తన అత్త చెప్పిన మాటలు వినడం వల్ల ఆమె విశ్వాసం పెంచుకుంది. ఆ విశ్వాసంతో ముందడుగు వేసింది. విశ్వాసంతో ముందడుగు వేసింది అనేది మొదటి పాయింట్ ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. మనం కూడా ఏ పని చేసేటప్పుడైనా విశ్వాసంతో ముందడుగు వేస్తే తప్పనిసరిగా దేవుడు మనతోనే ఉంటాడు. ఒక్క అడుగు మనము ఆయన వైపు వేస్తే 10 అడుగులు వేసుకుంటూ ఆయన మన దగ్గరికి వస్తాడు. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. విశ్వాసంతో ముందడుగు వేయాలి. రెండవది విశ్వాస్యత చూపించింది. విశ్వాసము విశ్వాస్యత కొంచెం తేడా తెలుసుకోండి. విశ్వాసం అంటే ఫెయిత్, విశ్వాస్యత అంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. అంటే నమ్మకత్వం అంటే ఏంటి? ఈ మనిషికి ఏమన్నా పని అప్పచెప్తే ఆమె పూర్తి చేస్తుంది తప్పనిసరిగా, మనం మళ్ళీ ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ మన పట్ల ఎవరికైనా కలుగితే అది విశ్వాస్యత చూపించినట్లు. మనము దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాస్యత కలిగి ఉండాలి. ఆయన పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. థ్యాంక్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్ అండ్ లాయల్టీ టువర్డ్స్ అదర్స్. ఇదే విశ్వాస్యత అంటే. మరి అత్తకు విశ్వాస్యత చూపించింది. అత్త తనను పుట్టింటికి పొమ్మంటే పోవడానికి ఏమీ ఇష్టపడలా. తన అత్తతోనే ఉండాలి. అత్త ఇంకొక మాట అంటుంది, మీరు నాతో వస్తే ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది, మీరు మిమ్మల్ని తీసుకొని వెళ్తే నాకు మళ్ళీ కుమారుడు పుట్టేంత వరకు మీరు ఒంటరి కత్తిలై ఉందిరా అని అడుగుతుంది. అంటే వివాహ జీవితం లేకుండా ఒంటరిగా ఉండడం అన్నమాట. దానికి కూడా ఆమె రెడీగానే ఉంది. ఇదే విశ్వాసత చూపించింది. తర్వాత 3వ పాయింట్ చూస్తే విధేయత చూపించింది. అత్తకు విధేయత చూపించింది, బోయజ్కు విధేయత చూపించింది. అత్త చెప్పిన మాట వినింది. అత్త ఎక్కడికి పొమ్మంటే అక్కడ పోయింది. పరిగె కోసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే చెప్పింది. చెప్పిన తర్వాత అది ఆ బోయజు మనకు దగ్గర బంధువు, మనల్ని విడిపించడానికి ఆయనే మనకు సమీప బంధువు, కాబట్టి ఆయన పొలంలోనే పరిగె ఏరుకో, ఆయన అంత కృప చూపించాడు, కటాక్షం చూపించాడు, అది నీకు మేలు చేస్తుంది అని చెప్పడమే కాకుండా ఆ తర్వాత తన జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో 3వ అధ్యాయంలో కొన్ని సూచనలు ఇస్తుంది. అవన్నీ కూడా విధేయతతో నెరవేర్చింది రూతు. విధేయత ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు తెస్తుందండి. విధేయత, దేవుని పట్ల విశ్వాస్యత ఉంటే మనకు విజయం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. బోయజు చెప్పిన మాటలన్నీ వినింది. పరిగె కోసుకునేటప్పుడు ఏమేం చేయాలో అవన్నీ చేసింది. తర్వాత ఆయన పాదాల దగ్గర పడుకున్నప్పుడు ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంది. అంతా కూడా విధేయురాలు, దాసురాల్ని అని అంటుంది బోయజుతో మాట్లాడేటప్పుడు. ఎంత వినయ విధేయతలు!
తర్వాత 4వది విలువలతో కూడిన జీవితం జీవించింది. చాలా తప్పులు ఎక్కడా చేయలే. ఎవరితో తప్పు పట్టించుకోలే. ఎవరితో తను తప్పు చేసింది అని ఎత్తి చూపించుకోబడలా. అందరూ తనను గౌరవించేటట్టుగా చేసింది. అంతేకాకుండా బోయజ్ ఒక మాట అంటాడు, నువ్వు యవనస్తులను ఎన్నుకోకుండా నా దగ్గరికి వచ్చావు కదా, అది ఎంత గొప్ప విషయము అని ఆమెను మెచ్చుకుంటాడు. విలువలతో కూడిన మనిషి. ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయము 16వ వచనము. నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన పొందిన దానివి, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. అంటే యూజువల్గా యంగ్స్టర్స్ని చూసి అట్రాక్ట్ అవ్వకుండా, నేను పెద్దవాడిని అయినా కూడా నా వైపే నీ దృష్టి పెట్టావు, దాన్ని బట్టి నువ్వు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడతావని బోయజ్ అంటున్నాడు. విలువలతో కూడిన జీవితం, ఆ విధంగా తను జీవించింది. 5వ పాయింట్ ఏంటంటే విరామం లేకుండా పనిచేసింది, గుర్తింపు పొందింది. అక్కడ బోయజ్తో పన్నోడు చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, ఎవరి ఈమె అని అంటే 7వ వచనంలో, నేను కోయివారి వెనుక పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నట్టుకు సహాయం నాకు పర్మిషన్ ఇవ్వమని అక్కడ ఇన్ఛార్జ్ వాడిని అడిగినప్పుడు అతడు ఓకే అన్నాడు. అప్పుడు ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని నాకు చెప్పాను అని బోయజ్ అంటున్నాడు. అంటే బోయజ్తో ఆ రిపోర్ట్ చేసిన వాడు చాలా కష్టపడి పనిచేస్తుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంది అని చెప్పినాడు. ఆ తర్వాత పరిగె ఏరుకొని అంత రెడీ చేసుకొని ఇంటికి వెళ్ళి అత్తకు ముందు ఇచ్చి అత్త తిన్న తర్వాత మిగిలింది తను తినింది. ఎంత కష్టపడి, ఎంత నమ్మకస్తురాలు చూడండి. మరి విరామం లేకుండా పనిచేసింది కాబట్టి గుర్తింపు పొందింది. 6వ పాయింట్ ఏంటంటే విలువైన విడుదల పొందింది. ఆమెకు ప్రాబ్లం ఏంటి, అత్తకు కోడలికి ఇద్దరికి కూడా ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. మామూలుగా ఆ కాలంలో విధవరాండ్రని అసలు ఎవరు చూసుకోరు. వీళ్ళిద్దరు విధవరాండ్రే, వాళ్ళకి ఎవరు ఆపన్నహస్తం చాపలే. అయితే వాళ్ళ యూద ఆచారం ప్రకారము సమీప బంధువు వాళ్ళని విడిపించాలి. అంటే వాళ్ళ పొలాలు ఎవరైనా కొని ఉంటే వాటిని తిరిగి కొని వాళ్ళకి అప్పచెప్పాలి. అది ధర్మశాస్త్రం ప్రకారం ఏర్పడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. అంటే ఎవరి ఆస్తి పోగొట్టుకోకూడదు. దేవుడు ఏ విధంగా మోషే ద్వారా, యెహోషువ ద్వారా వాళ్ళకి ఆస్తి పంచిపెట్టాడో అవన్నీ కూడా వాళ్ళ గోత్రంలోనే ఉండాలి అని దేవుడు సూచించాడు. ఆ ప్రకారమే ఆమె ఆస్తి అంతా తిరిగి కొనాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలి అంటే సమీప బంధువు ఉండాలి. అయితే బోయజ్ కంటే ఇంకొక సమీప బంధువు ఉన్నాడు. అతడు ఒకవేళ వద్దంటే నేను నెక్స్ట్ వచ్చేస్తానని చెప్పి బోయజ్ రూతుకు హామీ ఇస్తాడు. ఆ ఇంకొక వ్యక్తి సమీప బంధువు నేను చేయలేను అని చెప్పాడు, ఆమెను విడుదల చేయలేను, నేను ఆమెను పెళ్లి చేసుకోలేను అని చెప్పినప్పుడు బోయజ్ పెద్దలందరి ముందర నేను విడిపిస్తాను, మహ్లోన్ భార్యను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆయన వాళ్ళకు విడుదల ప్రకటిస్తాడనమాట. ఆపన్న హస్తం వాళ్ళ వైపు చాపుతాడు. ఎందుకంటే ఆమె చేసిన పని అంతా చూశాడు కదా, అందుకని ఆపన్న హస్తం చాపడానికి రెడీగా ఉన్నాడు. చివరిగా విస్తారంగా కృప ఆశీర్వాదాలు పొందింది. ఆమె ఆశీర్వాదాలు ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. అక్కడ బోయజు అనుగ్రహం పొందింది, అత్త ప్రేమను పొందింది. అత్త ప్రేమ లేకుంటే నువ్వు చక్కగా సెటిల్ అవ్వాలమ్మా, ముందు నిన్ను సెటిల్ చేస్తాను నేను అని చెప్పి బోయజ్ దగ్గర పంపించింది కదా, అది తల్లి ప్రేమ. అత్త నుంచి తల్లి ప్రేమను పొందుకుంది. అంతేకాకుండా బోయజు పొలంలో పనోళ్ళు కానీ వాళ్ళందరూ అనుగ్రహం పొందింది. ఆ ఊరి వాళ్ళు కూడా ఆమెను మెచ్చుకున్నారు. ఆ తర్వాత బోయజును వివాహ సమయంలో లేయలాగా, రాహేల్లాగా ఆశీర్వదింపబడాలి అని చెప్పి ఆమెను దీవించారు. అందరు కూడా ఇష్టపూర్వకంగా ఈ అన్నిరాలను పెళ్లి చేసుకోవడం ఏంటి బోయజు అని ఆలోచించలేదు. ఆమె చేసిన పనులను బట్టి ఇహలోకపరంగా ప్రతిఫలం పొందింది, పరలోకపరంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దావీదుకు ముత్తవ్వ అయింది. ఆ తర్వాత ఆ వంశావళి నుంచి యేసుప్రభు వచ్చాడు. ఎంత గొప్ప ఘనత పొందిందండి. దీనికి కారణం ఏంటి? ఆమె చేసిన పని. ఆమె చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఈ విధంగా
లెసన్స్ చాలా నేర్చుకోవచ్చు ఈమె జీవితంలో నుంచి. భర్తను, ఇంటిని, భవిష్యత్ భద్రతను పోగొట్టుకుంది కానీ దిగులు పడి సెల్ఫ్ పిటితో ఉండే కంటే విశ్వాసంతో భయం లేకుండా అత్తని వెంబడించింది. అత్త దేవుణ్ణి నమ్మింది. ఇది మనమందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం. నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా మనం చేయాల్సింది ఏంటి? అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసిన పనిని బట్టి నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. మనం చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా మానడు అనే విషయాలు మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని ప్రభు నామమున కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు మాకు నేర్పించిన పాఠం మా హృదయాల్లో స్థిరపరచుకొని మా జీవితాల్లో అన్వయించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.